ఆచార్య సివివి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య జనవరి నుంచి నేను శోభన్ బాబు గారి ఫంక్షన్ నుంచి రెగ్యులర్గా పిలుస్తున్నా. ఆయనతో ముఖం చూసి చాలాసార్లు చూశాను, కానీ ఆయన్ని ఆట సభల్లో అమెరికాలో పంచాంగ శ్రవణం చేస్తూ ఉండగా చూశాను. ఆయన మన హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు కలవు, అమెరికాలో కలుస్తుంటాం. అలా అప్పటి నుంచి కూడా సుబ్రహ్మణ్యం గారిని ప్రతి వేదిక పిలుస్తున్నాను. నాకెంత నమ్మకం అంటే ఆయన వేదిక మీద కాలు పెడితే ఆ ఫంక్షన్ జయప్రదం కాకుండా పోదు. అలాంటి సుబ్రహ్మణ్యం గారు వారి ఆశీర్వచనం ఇస్తారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఈరోజు సుదినం. మన ముందు 70 సంవత్సరాల నవ యువకులు ఆసీనులై ఉన్నారు. విశేషం ఏమంటే, నా చిన్నతనంలో వారి యొక్క అభిమానిగా రూపొంది దాసరి నీ సరివారు లేరీ లోకంలో అని గేయం రాసుకున్నాను. విచిత్రం ఏమంటే, వారి యొక్క ప్రవేశం జరిగిన తర్వాతనే దర్శకుల యొక్క పేరుని బట్టి సినిమాను చూసే జనాలు పెరిగారు. అంటే అది చాలా అద్భుతమైన అంశం. వారి యొక్క ప్రేమ చాలా విలువైనది, విశిష్టమైనది. అందరినీ ఆదరించే ఆ ఆత్మీయత దైవత్వానికి సంబంధించినది. అటువంటి దైవత్వాన్ని, ఆనంద స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని పంచినటువంటి వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, మరొక అంటే ఇప్పటికేదో 150 అన్నారు, మరో 150 మనకు ఆనందాన్ని కలిగించేలా వాటిని రూపొందిస్తారని కోరుకుంటూ, ఆనంద స్వరూపులు అందరికీ వందనాలు. సభాధ్యక్షులుగా అప్పుడప్పుడు మాట్లాడే అవకాశాన్ని మళ్ళీ తప్పకుండా మాట్లాడాలి కదా. నా రైట్ అది, మీ రైట్ ఉందండి. ఈరోజు సుబ్రహ్మణ్యం గారు నాకు అత్యంత ఆత్మీయులు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చూస్తూనే ఒక దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. మంచి బ్రాహ్మణోత్తములు వారు. నాకు నా ఇంటికి వాస్తుశాస్త్రం చూడాలన్నా, మీకెవరికైనా వాస్తు చూడాలనుకున్నా వారిని చూడండి. మంచి పండితులు. ఇది వాస్తవం. హృదయపూర్వకంగా వారు ఆశీర్వదించారు కాబట్టి మీ చప్పట్లతో వారిని ఆశీర్వదించారు. సభాధ్యక్షులు ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా వారికి మాట్లాడే శక్తివంతులు కాబట్టి వారు మాట్లాడుతూ ఉంటేనే సభ రంజింపజేస్తారు. ఈ సభని రంజింపజేయటానికే సభాధ్యక్షులుగా వారు ఇవాళ కార్యక్రమంలో ఉన్నారు.